యూజర్ గారు అడుగుతున్నారండి. సార్ మాది నంద్యాల డిస్ట్రిక్ట్. నాది ఫేస్ అంతా నేను నల్లగా ఉన్నాను. సార్ కొంచెం గ్లో రావడానికి చెప్పండి సార్ అని అడుగుతున్నారు. చాలామందికి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. దాని గురించని ఎన్నో లక్షలాది మందికి కూడా ఇటువంటి పిగ్మెంటేషన్ ఇష్యూస్ ఉంటాయి. మామూలుగా స్కిన్ కలర్ రావటానికని చాలా ఆలోచిస్తూ ఉంటారు. అది ఏ విధంగా పాసిబుల్ అవుతుంది అని చాలా ఆలోచిస్తూ కూడా ఉంటారు. ఈ సందేహాలకి, అపోహలకి జవాబుగా ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో ఉంటుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి నలుపు అనేది బాగా ఎక్కువగా ప్రాబ్లంగా అవుతూ ఉంటుందండి. నలుపు అనేది కలర్ తోటి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. నలుపు కలర్ అని అంటే చర్మంలో అందరికీ మొత్తం బాడీ అంతా నలుపు ఉందనుకోండి, వాళ్ళని తెల్లగా చేయలేం. కానీ చర్మంలో మనకి ఒరిజినల్ కలర్ ఉండి, అంటే మన ఛాతి పైన, భుజం పైన ఉన్న కలర్ని మనం పోల్చుకుంటే ముఖం పైన, మెడ పైన మనకి ఎక్కువగా నలుపు ఉంది అని అంటే దాన్ని ట్యానింగ్గా అంటాం అనమాట. ఈ ట్యానింగే పర్మనెంట్ పిగ్మెంట్ డార్కెనింగ్గా మనం పరిగణిస్తాం. ఈ ట్యానింగ్ అనేది వచ్చింది అని అంటే దానికి మెయిన్ కారణం వచ్చేసి సన్ ఎక్స్పోజర్. చాలామంది లో కాన్ఫిడెన్స్ అనేది ఫీల్ అవుతూ ఉంటారండి. దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయని కూడా తెలియదండి చాలామందికి. అలానే దీన్ని పెరగకుండా కూడా మనం కాపాడుకోవచ్చు అని కూడా చాలామందికి తెలియదు అనమాట. అలా మనం కాపాడుకోవటానికని ఏ విధానంగా మనం చేసుకోవాలి అని అంటే సన్ స్క్రీన్స్, మాయిశ్చరైజర్, సీరమ్స్, ఫేస్ వాష్ అనేది మనం ఖచ్చితంగా యూజ్ చేయాలండి. సన్ స్క్రీన్స్ అనేది ఏ విధంగా యూజ్ చేయాలనేది నా ఛానల్లో పాత వీడియోస్లో చెప్పానండి. తప్పకుండా మీకు ఇంట్రెస్ట్ ఉందనంటే తప్పకుండా నా ఛానల్లోకి వెళ్ళి పాత వీడియోస్లో చూస్తే మీకు మంచి రిజల్ట్స్ అనేటివి ఎలా వస్తాయి, ఏ విధంగా సన్ స్క్రీన్ యూజ్ చేసుకోవాలనే దాని గురించి అని వివరిస్తారండి. అలానే సన్ స్క్రీన్ అనేది మనకి ఒక ఫింగర్ టిప్ యూనిట్ అని అంటే మనకి 0.5 గ్రామ్స్ ఉంటాయన్నమాట. 0.5 గ్రామ్స్ అని అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు భాగం వరకు మనకి 0.5 గ్రామ్స్ అని అంటాం. ఈ 4 ఫింగర్ టిప్ యూనిట్స్ అంటే 2 గ్రామ్స్ ఆఫ్ సన్ స్క్రీన్ అనేది మనం ప్రతిసారి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సన్ స్క్రీన్ అనేది బాగా పెడుతూ ఉంటే మనకి చర్మానికి బెటర్గా అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ సన్ స్క్రీన్ అనేది బాగా పూస్తూ మనకి చర్మానికి మంచి రిజల్ట్స్ అనేవి తీసుకురావటానికని మనం ప్రయత్నం చేయొచ్చండి. సన్ స్క్రీన్ అనేది ఉదయం పెట్టాలండి, మధ్యాహ్నం పెట్టాలండి, వీలుంటే సాయంత్రం కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఒకవేళ అవుట్డోర్ యాక్టివిటీస్ చేస్తే కనుక తప్పకుండా ప్రతి గంటకి కానీ ప్రతి 2 గంటలకి కానీ మీరు సన్ స్క్రీన్ పెట్టుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఒకవేళ బీచ్ రిసార్ట్స్కి కానీ లేకపోతే మీరు బయట దేశాలకి ఎక్కడైనా బీచ్ దగ్గర ఉన్నా కానీ మనకి ఖచ్చితంగా సన్ స్క్రీన్ ప్రతి గంటకి 2 గంటలకి పెడుతూ ఉంటేనే మనకి అల్ట్రావైలెట్ రేస్ మన చర్మానికి డ్యామేజ్ చేయకుండా ఉంటుందన్నమాట. ఈ అల్ట్రావైలెట్ రేస్ ఎలా డ్యామేజ్ చేస్తాయి అని అంటే మన చర్మం పైన ఉన్న సన్ స్క్రీన్లో కొన్ని కెమికల్ సన్ స్క్రీన్స్ ఉంటాయి కదండి. ఈ కెమికల్ సన్ స్క్రీన్స్ అనేది అల్ట్రావైలెట్ రేస్ని అబ్జర్వ్ చేసేసుకొని డీగ్రేడ్ అయిపోతాయి. అంటే దాన్ని అబ్జర్వ్ చేయంగానే అది మాలిక్యూల్ డీగ్రేడ్ అయిపోయి వేస్ట్గా అది కరిగిపోతుంటుంది అనమాట. సో అది కరిగిపోయినప్పుడు మళ్ళీ ఆ ఏరియా వరకు మళ్ళీ మనకి సన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో అందుకోసం మళ్ళీ అప్లై చేస్తుంటే ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది ఆ సన్ స్క్రీన్స్ అనేవి అబ్జర్వ్ చేసేసుకొని చర్మం పైన పడకుండా చూస్తూ ఉంటుంది అనమాట. సో ఈ సన్ స్క్రీన్ అనేది మనకి ఆ విధంగా బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఈ సన్ స్క్రీన్స్ అనేది జాగ్రత్త పడాలండి. అలానే మీకు గ్లో రావాలి అని అంటే ఏం చేయాలని అంటే మీకు ట్యానింగ్ కాకుండా, పిగ్మెంటేషన్ రాకుండా కాపాడుతుంది సన్ స్క్రీన్. కానీ ఉన్న నలుపు కరిగించాలి అని అంటే లేజర్స్, పీల్స్, డెర్మాఫ్రాక్, NARF ఇలాంటివన్నీ చేయించాలండి. ఇవి చేయిస్తూ ఉంటేనే మనకి బెటర్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయన్నమాట. సో ఈ విధంగా మనం చేయాలి అని అంటే మనకి చర్మానికి మనకి ఏ విధంగా మనకి బెనిఫిట్ అవుతుంది అని అంటే ఫస్ట్ మనకి క్రీమ్స్, సీరమ్స్ అనేటివి కూడా జాగ్రత్త పడుతూ ఉండాలండి. నైట్ టైం మాయిశ్చరైజర్తో పాటు మంచి సీరమ్స్ కానీ, క్రీమ్స్ కానీ మనం యూస్ చేయొచ్చు. మాయిశ్చరైజర్లో సెరమైడ్, హైలోరానిక్ యాసిడ్ బేస్డ్ ఉన్నది మా సెలీసాఫ్ట్ మాయిశ్చరైజర్ ఉంటుందండి. మీకు అది మంచిగా మాయిశ్చరైజర్ అనేది చాలా చక్కగా నప్పుతుందన్నమాట. చాలామందికి ఎన్నో వేల మంది ఈ సెలీసాఫ్ట్ మాయిశ్చరైజర్ని బాగా యూస్ చేస్తూ మంచిగా రిజల్ట్స్ తెచ్చుకోగలుగుతున్నారు. సెలీసాఫ్ట్ని మన చర్మానికి అలానే యూస్ చేసుకుంటూ కూడా మనకి ముఖ్యంగా మనం సీరమ్స్, తర్వాత క్రీమ్స్ అవన్నీ కూడా వాడాల్సిన అవసరం ఉంటుంది. క్రీమ్స్లో మనకి ఇమ్మీడియట్గా మంచి రిజల్ట్ రావాలంటే కుదరదండి. కానీ క్రీమ్స్లో మంచి రిజల్ట్స్ రావటానికని, అలానే సీరమ్స్ కూడా మనకి మంచిగా వాడుకోవటానికని మంచి బెనిఫిట్స్ అనేటివి, ఆప్షన్స్ అనేటివి చాలా ఉంటాయి. ఇలాంటివి అంటే బీటా వైట్, టైరోస్టాట్, గ్లైకాలిక్ యాసిడ్, మాండలిక్ యాసిడ్, కోజిక్ యాసిడ్, లికోరిస్ ఎక్స్ట్రాక్ట్, ఇలానే కాకుండా మీకు ఇతరత్ర పైపరెడిన్, కర్క్యూమిన్, ఆస్కార్బిక్ యాసిడ్, నియాసినమైడ్
ఇలాంటి వివిధ రకాలైన సీరమ్స్ మీకు అన్ని చోట్ల దొరుకుతూ ఉంటాయి. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీకు ట్యానింగ్ వచ్చింది, మీకు పిగ్మెంటేషన్ వచ్చింది, దేనితోటి ఎక్కువ కరుగుతుంది, దేనితోటి ఎక్కువగా కాకుండా ఉంటుంది అనేదాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే మీకు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న నలుపు ఇట్టే కరిగిపోవాలనంటే మీకు లేజర్స్ తోటి పీల్స్ తోటి అలా కరిగిపోదండి. మీరు నెలకొకసారి ఖచ్చితంగా 6 నెలల నుంచి 8 నెలల వరకు ఖచ్చితంగా చేస్తే అప్పుడు మీకు కొద్దిగా మార్పులు వస్తాయి. ఆ మార్పులు వచ్చిన దాన్ని మనం తప్పకుండా రిజల్ట్స్ తీసుకొచ్చిన దాన్ని తప్పకుండా మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. సో సన్ స్క్రీన్స్ అనేటివి, మాయిశ్చరైజర్స్ అనేటివి, సీరమ్స్తో పాటు గ్లూటథయాన్ వైటమిన్ సి కాంబినేషన్స్ అనేటివి కూడా మనకి చాలా బెనిఫిట్ అవుతూ ఉంటాయి. సో గ్లూటథయాన్ వైటమిన్ సి కాంబినేషన్లో కూడా మనకి బెనిఫిట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఈ గ్లూటథయాన్ వైటమిన్ సి కాంబినేషన్స్లో ఉన్న టాబ్లెట్స్ మనకి మంచి రిజల్ట్స్ తీసుకురావాలి అని అంటే మనము లేజర్ స్పీల్స్తో కాంబినేషన్లో చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి లేజర్ థెరపీస్ చేస్తే మనకి ఏమైనా స్కిన్కి డ్యామేజ్ అవుతుందా, లేజర్ థెరపీస్ చేసుకున్నాక మనకి స్కిన్కి ఎటువంటి అయినా గాయం అవుతుందా, లేజర్ థెరపీస్ చేస్తూ ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా అని చాలామంది అపోహల్లో ఉంటారు. నేను చెప్తున్నానండి, పిగ్మెంటరీ లేజర్స్ చేసుకుంటున్నప్పుడు మనకి ఎటువంటి ఇబ్బందులు అనేటివి ఉండవండి. లేజర్స్ అనేటివి చేస్తున్నప్పుడు మనకి చర్మంలో మంచిగా రిజల్ట్స్ రావాలి అని అంటే టాబ్లెట్స్, సీరమ్స్ ఇవన్నీ వాడుకుంటూ సన్ స్క్రీన్ కూడా బాగా వాడుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. లేజర్స్ అనేది చేసినాక మనం చర్మంలో ఎటువంటి మార్పులు చూస్తామంటే నెమ్మదిగా రంగు అనేది మారుతూ దాంతోపాటు బెనిఫిట్ అవుతూ ఉంటుంది. లేజర్స్తో పాటు గ్లూటథయాన్ ఇంజెక్షన్స్ కూడా ఉంటాయండి. గ్లూటథయాన్ ఇంజెక్షన్స్ కూడా మంచి రిజల్ట్స్ కూడా తీసుకొస్తూ ఉంటాయి. ఈ గ్లూటథయాన్ ఇంజెక్షన్స్ అనేటివి ఎలా చేస్తామో గ్లో రావడానికి అని అంటే గ్లూటథయాన్ ఇంజెక్షన్స్ వారానికి ఒకసారి కానీ వారానికి 2 సార్లు కానీ చేస్తూ ఉంటాం. ఇది చేయటంతో చర్మంలో మంచి గ్లో అనేది తప్పకుండా సాధించవచ్చు. ఇది గ్లూటథయాన్కి మనం చేసిన దానికి మంచి రిజల్ట్స్ అనేది తీసుకురావటానికని మనం లేజర్స్ కాంబినేషన్స్లో, పీల్స్ కాంబినేషన్లో డర్మాఫ్రాక్ కూడా చేయొచ్చండి. డర్మాఫ్రాక్ ఏం చేస్తుందనంటే సూక్ష్మంగా మనకి మైక్రో నీడిల్స్ అంటాం కదండి, సూక్ష్మంగా మనకు సీరం డ్రాప్లెట్స్ అనేటివి చర్మం లోపలికి చేరుస్తుందన్నమాట. చర్మం లోపలికి చేరినప్పుడు అక్కడ ఉన్న చర్మంలో ఉన్న నలుపుని కొద్దిగా కరిగిస్తూ ఉంటుంది. స్కిన్లో మంచి గ్లో అనేది తీసుకురావడానికి అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనం థెరపీస్ చేసుకుంటూ ఉంటే స్కిన్లో మంచి గ్లో అనేది తీసుకురావటానికని, చర్మానికి మనకి మంచి బెనిఫిట్ అనేది తీసుకురావటానికని ప్రయత్నం చేయొచ్చండి. చర్మంలో మనకు ఉన్న నలుపు కరిగించుకుంటూ మనకి మంచి రిజల్ట్స్ తీసుకొస్తూ మనకి చేయటానికని, ఇవన్నీ బెనిఫిట్స్ అని రావటానికని మనము నెల మనం చేస్తూ మనము ట్రీట్మెంట్స్ అనేది చేసుకోవచ్చు. లేజర్ ట్రీట్మెంట్స్ అనేటిది ఏ విధంగా ఉంటుందని నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తానండి. అలానే ఈ వీడియో నచ్చిందని ఆశిస్తూ దీన్ని లైక్ చేసి మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అమ్మ నాన్నకి, అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి, మీ పిల్లలకైనా కానీ ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేసి సన్ స్క్రీన్స్ ఎలా వాడుకోవాలనే దాని గురించి కూడా వాళ్ళని నా ఛానల్కి వచ్చి వీడియోస్ చూసి తెలుసుకోమని చెప్పండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరు నా కామెంట్ సెక్షన్లో పెడితే దానికి నాకు వీలున్నప్పుడు ఇవాళ చేసినట్టుగానే వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ తప్పకుండా చేస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.